పంపింగ్ చేస్తే బాగుంటుంది అని రోజు ఉచిత సలహాలు ఇచ్చిండ్రు. మేము ఆ సలహాలు ఏవి యాక్సెప్ట్ చేయలేదు. భారతదేశంలో పార్లమెంట్ చట్టం ప్రకారం ఏర్పడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పూర్తి పని అప్పజెప్పినము. మీరు వీలైతే ఎంత త్వరగా అయితే అంత ఒక ఇంటరిమ్ రిపోర్ట్ ఇవ్వండి. కొంత మరి ఎందుకు జరిగింది, ఇప్పుడు మేమేం చర్యలు తీసుకోవాలి, ముందు మేము ఏ విధంగా ముందుకు పోవాలి అనే విషయం కేంద్ర ప్రభుత్వం సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి మా ప్రభుత్వం పని అప్పజెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను నిరంతరంగా మేమందరం కూడా ఎన్డీఎస్ఏతో ఫాలోఅప్ చేస్తూ వాళ్ళ ఫీల్డ్ విజిట్స్తో మరి వాళ్ళ టెక్నికల్ రిపోర్ట్స్, వాళ్ళు చేయమని ఎంక్వైరీస్, ఇన్వెస్టిగేషన్ జరుపుతూ ముందుకు పోయినాము. సరే, ఎంతో కొంత ఇప్పుడు ప్రోగ్రెస్ జరిగింది. ఈరోజు మీటింగ్ ఏంటంటే మీరు చెప్పిన టెస్టులు ఏమేమి వీలైనాయి, మీరు చెప్పిన పనులు ఏమేమి వీలైనాయి, రిపేర్ వర్క్స్ మేము ఏమేం చేసినాం, ఇప్పటి నుంచి ఏం చేయాలి, ఏ విధంగా ముందుకు పోవాలనే దానికి డైరెక్ట్గా మరి మంత్రిగా నేను, అడ్వైజర్గా దాస్ గారు, సెక్రటరీస్గా రాహుల్ బుజ్జా గారు, ప్రశాంత్ పాటిల్ గారు, ఈఎన్సీ నాగేంద్రరావు గారు, చీఫ్ ఇంజనీర్ సుధాకర్ గారు పాల్గొని 2.5 గంటలు చర్చించడం జరిగింది. మరి ఒకటేమో కొన్ని టెస్టుల రిపోర్ట్లు వాళ్ళే జాతీయ సంస్థల పేర్లు ఇచ్చారు, ఎక్కడ టెస్టులు చేయాలని. సరే, శాంపుల్స్ ఇవ్వడం జరిగింది, అన్ని విధాలుగా ముందుకు పోయినాం. అది ఆ టెస్ట్ రిపోర్ట్స్ ఇంకా వచ్చేది ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఆ బ్యారేజీలని కొంత సాల్వేజ్ చేసుకోవడానికి నేను వాడుతున్న పదజాలం మీరు దయచేసి జాగ్రత్తగా గమనించండి. సాల్వేజ్ ఎంతలో ఎంత చేయగలిగితే అంత ఏమి రిపేర్ వర్క్స్ చేసి, వాళ్ళు కొన్ని చెప్పిన రిపేర్ వర్క్స్ చేసిన వాళ్ళని కొంత గ్రౌటింగు, కొంత ఫౌండేషన్ బలపరచమని కొన్ని స్టెప్స్ చెప్పారు. ఆ సీసీ బ్లాక్స్ కొట్టుకపోతే అవన్నీ మళ్ళీ రీప్లేస్ చేయమని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన స్టెప్స్లో ఎక్కువ భాగం పూర్తి చేయడం జరిగింది. దానికి మొత్తం ఇష్యూ రివ్యూ చేయడానికి ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్ ఇంకా ఏం చేయాలి, అదేవిధంగా రిపేర్ వర్క్ ఇంకేం చేయాలి, ఇప్పుడు ఏ విధంగా మేము ముందుకు పోవాలి, ఆ నీటిని ఉపయోగించే అవకాశం ఉందా, అవకాశం ఉంటే ఏ విధంగా చేయాలి అనే సుదీర్ఘ డిస్కషన్ చేయడం జరిగింది. మళ్ళీ మండే ఇంజనీర్తో సుదీర్ఘంగా జరిగి విల్ గో ఫార్వర్డ్. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిందంటే ఇప్పటికైతే అన్ని బ్యారేజ్లకి అన్ని గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదిలేసేయండి. వాళ్ళు చెప్పిన సలహా మేరకు ఆ 3 బ్యారేజ్లకి అన్ని గేట్లు ఎత్తి ఇప్పుడు నీళ్లు కిందికి వదలడం జరుగుతుంది. మేడిగడ్డ బ్యారేజ్లో ఒక గేటు ఎత్తడం వీలు కాలేదు, అందుకోసమే ఆ గేట్ని పూర్తిగా కట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే క్రాక్స్ వచ్చాయో, ఎక్కడైతే డ్యామేజ్ జరిగిందో వాళ్ళు చెప్పిన విధంగా మేము రిపేర్ మెజర్స్ తీసుకోవడం జరిగింది. మేము తప్పనిసరిగా ముందుకు పోతాం. ఎన్డీఎస్ఏ అడ్వైస్ ప్రకారం మరి ఆ విషయాన్ని క్యాబినెట్లో కూడా చర్చించి ఈరోజు జరిగిన విషయం కూడా క్యాబినెట్లో ఉంచి మేము ముందుకు పోతామని చెప్పి మనం చేస్తున్నాను.